భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయి 4 ఏళ్లైనా లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకపోవడంతో నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇల్లు లేని నిరుపేదలు ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం వేరే వారికి ఇల్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అధికారికంగా ఎంపికైన లబ్ధిదారులు స్వాధీనం చేసుకోవడానికి రావడంతో అప్పటికే ఉంటున్న వారు ఖాళీ చేసేది లేదని ఘర్షణకు దిగారు. గ్రామ సభ పెట్టకుండా డ్రా తీయకుండా లబ్ధిదారులను ఎలా ఎంపిక చేశారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 400 దరఖాస్తులు రాగా వారిలోని నిరుపేదలను ఎంపిక చేసి కేటాయించినట్లు అధికారులు చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలని చెబుతూ పోలీసులు కేటాయించిన వారికి ఇళ్లను అప్పగిస్తున్నారు. మా బిల్లు లేవు. మేము ఏం పెట్టుకుని మీకు తెలుసుగా, మీ చిన్న పిల్లలు ఇద్దరు వేసుకొని మా పిల్లలు పెంచుకుంటున్నాం. ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్నామండి, మా ఆయన చచ్చిపోయినా మేము తీడొచ్చుకుని బయటికి వెళ్ళి అలాంటి మాకు ఇల్లు చీలు పంచుకోవాలిగా. మరి మాకు ఇల్లు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వీళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉన్నారు. మా నాన్నగారు చచ్చిపోయిందిగా, మరి మా భూములన్నీ తీసుకొని మరి మేము ఎక్కడికి వెళ్ళి ఉంటామండి? మీ అందరికీ తెలుసుగా, సాగుకొండాలి భూములని అందరికీ తెలుసుగా. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు 5 ఇళ్ళు ఇచ్చాక ఎవరైనా ఏమైనా చేసుకోండి. 5 ఇళ్లలో ఎవరు అడుగు పెట్టినా మేము ఊరుకోం. మా స్థలాల్లో ఇల్లు కట్టారు, ఇల్లు లెక్కమని చెప్పారు. మాకు న్యాయం జరగకుండా ఢిల్లీలో జరుగుతున్న